చెప్పేసి అవి చేయడం 37. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజులు పనిచేసిన 800 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. శ్రీశైలం టెంపుల్లో పనిచేస్తున్న వారికి పద్మావతి ఏజెన్సీ 48 లక్షల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. వర్క్ ఆర్డర్లో 1000 మందిని నియమించాల్సి ఉండగా 800 మందితో పని చేయించారని తెలిపారు. కూలి డబ్బులు లేక ఇళ్లకు వెళ్లలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లలంపినారు. వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే కేటాయించేది 430 రూపాయలు కూలి. మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. మాకు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతో వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయరు అందరు కలిసి. అధికారులు నమస్కారం ఉంటాం. గిరిజల ఖర్చు కూడా ఇవ్వడం లేదు. మరి మా పరిస్థితి ఎట్లా? మీరు అధికారులు ఇది ఒక్కటి మాకు న్యాయం చేయరు. దాకా ఇచ్చినారు సార్. వాళ్ళకు కూడా మగోళ్ళకు కూడా అట్లా చేయించినారు. అట్లా చేసినారు. జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లలంపినారు. వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే దేవస్థానం కేటాయించి 430 రూపాయలు కూలి. మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతో వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. బాపట్ల జిల్లా